కేంద్ర మంత్రి బండి సంజయ్ని కేంద్ర కేబినెట్ నుంచి వెంటనే తప్పించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బండి సంజయ్ తనయుడిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే ఆయన్ను పదవి నుంచి తప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కవిత లేఖలో కోరారు. చట్టం ముందు అందరూ సమానమేనని, బాధితురాలికి న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ను కేంద్ర కేబినెట్ నుంచి వెంటనే తప్పించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, శ్వేత, చూస్తున్నాము బండి భగీరథ కేసుకు సంబంధించి రోజుకొక మలుపు తిరుగుతా ఉన్నది. ఇవాళ టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డైరెక్ట్ గా ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఆ లేఖలో చాలా కీలక అంశాలు ప్రస్తావించినట్టుగా తెలుస్తా ఉన్నది. కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిందే, మంత్రి పదవి అడ్డం పెట్టుకుని కొడుకును కాపాడుకుంటున్నాడు అంటూ కూడా ఆ లేఖలో బహిరంగంగా రాసినట్టుగా తెలుస్తా ఉన్నది. ప్రధాని మోదీకి అప్పీల్ చేసింది కల్వకుంట్ల కవిత. ఖచ్చితంగా బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి తీసేస్తేనే ఏదైతే ఈ బాధితురాలకి న్యాయం జరుగుతుంది. ఇన్ని రోజుల నుంచి కూడా పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపడతా ఉన్నా కూడా ఎందుకు బండి సంజయ్ కొడుకు దొరకట్లేడు? తన పదవిని అడ్డం పెట్టుకొని వాళ్ళ రాజకీయం చేస్తా ఉన్నాడు. బండి సంజయ్కి సంబంధించి ఖచ్చితంగా తనకు అర్హత లేదు ఆ మంత్రి పదవి తనకి. అదే విధంగా తనకి ఏదైతే బీజేపీ అభ్యర్థం ఏదైతే ఉందో అది కూడా తీసేయాలంటూ కూడా డైరెక్ట్ గా ప్రధానికి లేఖ రాయడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోరుగా చర్చ నడుస్తా ఉన్నది. కల్వకుంట్ల కవిత చేసినటువంటి లేఖ రాసినటువంటి దాన్ని అంతా కూడా వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బండి భగీరథ తప్పు చేయకపోతే ఎందుకు పోలీసుల ఎదుట హాజరు కాడు? అదే విధంగా ఇవాళ హిందుత్వం పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్నటువంటి బండి సంజయ్ దీని మీద ఎందుకు కొడుకుని తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేడు? కొడుకుని పరారీలోకి ఎందుకు పంపించాడు? ఈ బండి సంజయ్ ఒక తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తన బాధ్యత కూడా ఇందులో ఉంటుంది. అదే విధంగా బాధితురాలు వాళ్ళ తల్లిదండ్రులు బండి సంజయ్ తోని మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్టుగా వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి బండి సంజయ్కి సంబంధించి అంటూ కూడా తను లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయంగా మారుతుందని చెప్పుకోవచ్చు. కొడుకుని తప్పు చేస్తే ఇవాళ పట్టించాల్సినటువంటి తండ్రే ఇవాళ కొడుకుని విదేశాలకు పంపించే ప్రయత్నం జరుగుతా ఉన్నది. తన ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా వాడుతా ఉన్నాడు ఈ కేసుకు సంబంధించి. తను ఎక్కడున్నాడనే ఆశకి ఇన్ని రోజుల నుంచి కూడా దాదాపు 7 రోజుల నుంచి కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడతా ఉన్నా కూడా ఎక్కడున్నాడనేది ఆజుకి కూడా తెలియకపోవడం ఇది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేది కవిత లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఏదైతే విచారణకి పిలిచినప్పుడు ఆ బండి భగీరథ్ రాకుండా 2 రోజుల తర్వాతకి వస్తానంటూ మెయిల్ చేయడం అంటే వాళ్ళ పోలీసులని ఏ విధంగా వాళ్ళ కేంద్ర మంత్రిగా ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నాడు అనేది దీని వెనకాల ఖచ్చితంగా బండి సంజయ్ ఉన్నాడంటూ కూడా బల్ల గుద్దినట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కల్వకుంట్ల కవిత ఈ అంశాలని లేఖలో ప్రస్తావించినట్టుగా తెలుస్తా ఉన్నది. 2 రోజుల్లోపటిని యాక్షన్ తీసుకోవాలి, మంత్రి పదవి నుంచి తీసేయాలి. మంత్రి పదవి నుంచి తీసేస్తేనే ఈ కేసు ముందుకు వెళ్తుంది, లేకపోతే ఇదే విధంగా కొనసాగుతుంది. ఇవాళ అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అంతా కూడా బండి సంజయ్ కొడుకు గురించి ఈ పోక్సో కేసు గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ న్యాయం చేయగలిగితేనే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ సర్కార్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీకి కావచ్చు మనుగడ ఉంటుంది, లేకపోతే మనుగడ ఉండే ప్రసక్తే ఉండదు. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఇది ఒక పెద్ద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటేనే బీజేపీ పార్టీ తెలంగాణలో మనుగడ ఉంటుందంటూ కూడా తను లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తా ఉన్నది. దాదాపు 2 పేజీల వరకు కూడా లేఖ రాసి పంపించినట్టుగా తెలుస్తా ఉంది. మరి చూడాలి ప్రధాని మోదీ దీని మీద ఏమైనా స్పందిస్తారా? మోదీ కావచ్చు, మోదీ టీం కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, దీని మీద ఏమైనా కౌంటర్ అటాక్ కావచ్చు, లేకపోతే నిజంగానే కవిత రాసినటువంటి లేఖలో
మరి దాని మీద ఒకసారి పునరాలోచన చేసుకుంటుందా బీజేపీ పార్టీ ప్రధాని మోదీ అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి మంత్రి పదవి నుంచి తీసేస్తారా లేకపోతే అంటే రీసెంట్ గానే చెప్పారు ఎవరైతే నిన్న వీటి న్యూస్ సంబంధించి ఒక వేదిక నుంచి కూడా బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రామచంద్రరావు కూడా చెప్పడం జరిగింది. అదొక కుటుంబ వ్యవహారంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కావాల్సి వస్తే బాధితురాల కోసం మేము ఆ పోరాడతాము. నిజంగా తప్పు జరిగితే శిక్షించాలి తప్పదు. మా పార్టీ ఎట్లాంటి అది కూడా వెనక్కిపోదు న్యాయం చేయడం విషయంలో బాధితురాలకు సంబంధించి అంటూ కూడా ఆ వేదిక నుంచి కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు బండి సంజయ్కి సంబంధించి కూడా కీలక అంశాలు కూడా మాట్లాడారు. బండి సంజయ్ని ఇంకా సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్టుగానే కనిపిస్తా ఉంది బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. తనకి తను తప్పు చేయలేదు కదా, తన కొడుకు తప్పు చేస్తే అది కుటుంబ వ్యవహారం కిందకి వస్తుంది. ఒకవేళ బండి సంజయ్ తప్పు చేసి ఉంటే బండి సంజయ్ మీద కేసు నమోదైతే ఖచ్చితంగా ఆ దిశగా బీజేపీ నాయకత్వం అంతా కూడా ఆలోచిస్తుంది. కానీ ఈ కేసులో బండి సంజయ్కి ఆ ఎట్లాంటి లింక్ లేదు కాబట్టి ఇది కుటుంబ వ్యవహారంగానే చూస్తాము. ఖచ్చితంగా బండి సంజయ్ మీద బ్లేమ్ చేయొద్దు అంటూ కూడా రామచంద్రరావు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి వెనకేసుకొని రావడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా తెలంగాణ సమాజం నుంచి కొంతమంది విద్యావేత్తలు కావచ్చు, లేకపోతే నేతలు వాళ్ళంతా కూడా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నటువంటి అంశం క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. ఇక్కడ కొడుకు తప్పు చేస్తే దాని బాధ్యత తండ్రికి కూడా ఉంటుందని తెలుగులో సామెతలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఆ కొడుకు తప్పు అయినప్పుడు తండ్రిది కూడా తప్పే అవుతుంది. దాంతో పాటు ఆ కొడుకుని ఇవాళ చట్టం ముందు పెట్టకుండా పరారీకి పంపించినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ ఈ విషయంలో ఈ కేసు విషయంలో తనకి మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని ఇదంతా జరుగుతా ఉంది. తన మంత్రి పదవి తీసేస్తేనే ఈ కేసు ముందుకెళ్తుంది. ఆ బాధిత తల్లిదండ్రులకి బాలికకి న్యాయం జరుగుతుంది. లేకపోతే తను ఉన్నటువంటి మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇవాళ ఈ చట్టాలను కేసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బండి సంజయ్ చేస్తున్నాడు అంటూ కల్వకుంట్ల కవిత లేఖలో పేర్కొన్నట్టుగా క్లియర్ గా తెలుస్తా ఉంది. చూద్దాం మరి బీజేపీ అధిష్టానం ఈ లేఖకు సంబంధించి ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.